రైట్. ఒక పక్క తెలంగాణ అస్తిత్వం కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవంకి సంబంధించినటువంటి అంశం. తెలంగాణ వచ్చి దాదాపు ఒక పుష్కర కాలం గడిచిపోయిన తర్వాత బీభత్సంగా తెర మీదకి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి తెలంగాణకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో తెలంగాణలో నేను ఖచ్చితంగా అడుగు పెడతా, తెలంగాణ మీ అయ్య జాగిరా అని చెప్పి సవాల్ చేసి ఈరోజు తెలంగాణ గడ్డ మీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేసినటువంటి సందర్భం ఉన్నది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి అది ఎంతవరకు ఎఫెక్టివ్గా తెలంగాణలో పనిచేస్తుంది, ఆ పార్టీ కార్యాలయం వల్ల మరి తెలంగాణలో రాజకీయాలలో ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉన్నదా, ఇవన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ శ్యామ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తేనా? నమస్తే అన్న, ఏం చెప్తారు? మీరు కావాలని అంటే ఏదైతే మీరు పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉంటే కావాల్సుకొని వాళ్ళని గెలికి ఈరోజు పార్టీ ఆఫీసు ఓపెన్ చేసేదాకా తెచ్చుకున్నారు, ఇక చూసుకోండి అని చెప్పి సవాళ్ళు ఇసురుతా ఉన్నారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు ఆయన సవాళ్ళకు ప్రతి సవాళ్ళు మేము విసరం తమ్ముడు. ఇప్పుడు ఏమంటారు చూసినావా, సాత్రం పండుకొని పలికిన అదే మాట, నిల్చొని కూర్చొని పలికిన అదే మాట, లేచి కొట్టిన అదే దెబ్బ, లేవకుండా కూర్చిన అదే దెబ్బ అనేటువంటి తరహాలో అదే తరహాలో పవన్ కళ్యాణ్ వ్యవహారం ఉన్నది. మేము ఏమన్నామనంటే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అంటే ఏంటిది? ఆంధ్ర పాలకుల విముక్తి నుంచి మన రాష్ట్రాన్ని, వాళ్ళ దోపిడీ నుంచి, ఓకేనా, వాళ్ళ దుర్మార్గమైనటువంటి పాలన నుంచి ఇప్పుడు నాయన మా పాలన మేము చేసుకుంటామనే తరహాలో ఒక రాష్ట్ర విభజన జరిగింది. అది కూడా డెమోక్రటిక్ పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తేనే పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితేనే రాష్ట్రం ఏర్పడది. అంతేనా? మనం ఏమన్నా బలవంతంగా వాళ్ళని కొట్టి ఒకరు తిట్టి ఏదైనా దేశంలో చట్టం అన్నా జిల్లా ఏర్పడాలనో, మండలం ఏర్పడాలనో, రాష్ట్రం ఏర్పడాలన్నా, నీకు సంక్షేమ పథకం రావాలన్నా డెమోక్రటిక్ పద్ధతిలోనే కదా తమ్ముడు, అంతే కదా? ఆ పద్ధతి నీకు నచ్చలేదు, అది నీ ఇష్టం, నీ అభిప్రాయం. రాష్ట్ర విభజన అనేది నీకు నచ్చలేదు, 11 రోజులు నిద్రాహారాలు మానేసినావు, మంచినీళ్ళు కూడా తాగలేదు, మరి ఏమో తిండి తిప్పలు మానేసినావు అంట. అది నీ అభిప్రాయం. ఎందుకంటే నీకు ఆంధ్ర మీద ప్రేమ ఉన్నదా, లేకపోతే ఇద్దరు కలిసి కలవాలనేటువంటి ఆలోచన ఉందా, మాకైతే తెలియదు. నువ్వైతే బోధించలేదు అంటే దాన్ని బట్టి మేము ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు తెలంగాణ వ్యతిరేకివి. తెలంగాణ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉంటే నీకు ఆ సాగులు పట్టలేదు. తెలంగాణ విద్యార్థులు రోడ్లెక్కి పోరాటం చేస్తా ఉంటే ఆ పోరాటం నీ దృష్టికి రాలేదు. తెలంగాణ కవులు, ఆ మేధావులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు రోడ్లెక్కి లాఠీ దెబ్బలు తింటా ఉంటే, కేసులు పెట్టించుకుంటా ఉంటే, ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉంటే అవన్నీ నీ దృష్టికి రాలేదు. కానీ ఆంధ్ర తెలంగాణ విడిపోవడం నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకపోతే మాకెందుకు? మా తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలకు మా రాష్ట్రం మాకు కావాలి. మీరు మాకు 100 ఉద్యోగాలలో 70 ఉద్యోగాలు మీరు దోసుకుంటారు, 30 ఉద్యోగాలు మాకే ఇస్తారు, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మీరు దోసుకోబోతారు, మీ పాలన మీరు చేసుకుంటారని ఆయన అన్నాడు. అలా అనుకుంటే మరి తమిళనాడు నుంచి పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష ఆంధ్రప్రదేశ్ భాషాపాలిత రాష్ట్రాలు కావాలన్నప్పుడు అది నాకు ఇష్టం ఉన్నదా? పొట్టి శ్రీరాములు గురించి పోయి మాట్లాడి ఆయన జయంతి వర్ధంతుల కార్యక్రమంలో పాల్గొన్నాడు. మరి ఆయన కూడా సపరేట్ తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ రాష్ట్రం ఉండాలని కోరుకున్నాడు కదా పొట్టి శ్రీరాములు గారు. ఆయన వర్ధంతి జయంతి పోయినావు కదా, మరి ఆయన ప్రాంతీయవాదం కదా, మరి ఆయన వర్ధంతి జయంతి ఉత్సవాలలో నువ్వు ఎందుకు పాల్గొన్నావు? కాబట్టి మేమేమంటున్నాం అంటే, నిన్ను రావద్దని ఎవడంటలే, నిన్ను పార్టీ ఆఫీస్ పెట్టుకోవద్దని ఎవడంటలే, నువ్వు ప్రచారం చేసుకోవద్దని ఎవడంటలే. 2014లో నువ్వు వచ్చినావు, పోటీ చేసినావు, మాయావతి కాళ్ళు మొక్కినావు, సిపిఐ కాళ్ళు మొక్కినావు, మావో అన్నావు, లెనిన్ అన్నావు, ఎంగిల్స్ అన్నావు, నీకు నువ్వు లెఫ్టిస్ట్ అన్నావు, ఏదో నీ ఐడియాలో చెప్పిన నీకు అది నచ్చలే, రైట్. మళ్ళీ పోయి టీడీపీతో కలిసినావు, అటు బీజేపీతో కలిసినావు, నీకు సిద్ధాంతం లేదు, ఒక ఐడియాలజీలో నిలకడ లేదు. నువ్వు ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాలనుకొని ఏదో గ్రాంధీయ భాష మాట్లాడడానికి పోయి నీ పరువు నువ్వే తీసుకుంటావు. నువ్వు మళ్ళా మీ అన్న చెప్తాడు నాగబాబు నీ నాస్తికు ఉన్నట్టు, నువ్వేమో ధర్మం అంటావు. నువ్వు సరే, నీ పర్సనల్ విషయంలోకి మేము పోవట్లేదు, మేము కాదని అంటలే. నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు సంస్కారవంతుడు అయితే రోజైనా పట్టుకొని మాట్లాడతావు. నీకు ఒక సంస్కారం లేదు, నీకు ఒక పద్ధతి లేదు. 4-5 ప్రజలు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. పెళ్లిళ్ళు సనాతన ధర్మంలో 3 పెళ్లిళ్ళు చేసుకోవాలని ఆడలేదు, రాజ్యాంగంలో ఉన్నది. నువ్వే సనాతన ధర్మాన్ని రక్షిస్తా ఉంటావు. నీకు 3 పెళ్లిళ్ళు చేసుకునేటువంటి స్వేచ్ఛ నీకు డెమోక్రసీ కల్పించింది. నువ్వు ఎన్ని పెళ్లిళ్ళు ఏం చేసుకోవచ్చు, నచ్చపోతే విడిపోవచ్చు. అది సనాతన ధర్మంలో రాజ్యాంగంలో ఉన్నది. రాజ్యాంగం గొప్పతనం, నువ్వు రాజ్యాంగాన్ని కాపాడతాను కానీ నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటున్నావు. సనాతన ధర్మం కుల వివక్షత, సనాతన ధర్మం అంటే అంతరంతనం, సనాతన ధర్మం అంటే ఏమంటారు, దళితులు చెప్పులు కుట్టేటోడు చెప్పులే కుట్టాలి, డప్పులు కొట్టేటోడు డప్పులే కొట్టాలి, కుండలు చేసేటోడు కుండలే చేయాలి, కళ్ళు గీసేటోడు కళ్ళే గీయాలి, బట్టలు వేసేటోడు బట్టలే వేయాలి. అంటరానితనాన్ని బోధించేది సనాతన ధర్మం. నువ్వు హెగ్డేవర్ వారసుడివా, నువ్వు గోల్వాల్కర్ వారసుడివా, నువ్వు సవార్కర్ వారసుడివా? వాళ్ళ వారసుడు అయితే చెప్పు. మహాత్మా గాంధీని చంపినటువంటి
వాళ్ళ వర్ధంతిలు జయంతిలు చేసేటువంటి పార్టీ ఐడియాలజిస్తో నువ్వు కలిసి పనిచేస్తా అంటున్నావు. అప్పుడు మేము యాక్సెప్ట్ చేయము. నువ్వు నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల మీద నీకు ప్రేమ ఉంటే, నీకు నిజంగా అంబేద్కర్, బుద్ధుడు, పూలే సామాజిక న్యాయం అయితే గనక ఎస్ తెలంగాణలోనే కదా మీ అన్న నాగబాబు హీరో, వాళ్ళ తమ్ముడు ఆయన కొడుక రామ్ చరణ్ హీరో, ఆయన బిడ్డ హీరో, మొత్తం కాపులే ఉన్నారు కదా. మా తెలంగాణలో హీరోలు మా ఊళ్ళు లేరు, హీరోయిన్లు మా ఊళ్ళు లేరు, రాజకీయ పార్టీలు మావి లేవు. ఓ కమ్మలో ఒక పార్టీ ఉన్నది, రెడ్డిలో ఒక పార్టీ ఉన్నది, బాపనలో ఒక పార్టీ ఉన్నది, ఇప్పుడు కాపులో ఒక పార్టీ ఉంది. మేము ఓట్లు వేసే యంత్రాలుగా మారిపోయినాం. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో మా రాజకీయ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయ పార్టీలు లేవు. నువ్వు అప్పర్ క్యాస్ట్, నీకు కింద సామాజిక వివక్షతను అనుభవిస్తున్నటువంటి కులాల పరిస్థితి తెలియదు, తెలంగాణ యొక్క బాధ కాదా నీకు తెలియదు. మళ్ళీ నువ్వు తెలంగాణ అంటే ప్రేమ అంటావు, తెలంగాణ ఉద్యమకారులే నాకు ఆదర్శం అంటావు, నేను పార్టీ పెట్టుకోవడానికి నాకు గదరన స్ఫూర్తి అంటావు, మళ్ళీ గదరన కారు గురించి అవమానిస్తావు. నీ వ్యవహారం చూస్తామంటే నీ మానసిక స్థితి బాగలేదు అనే అటువంటి ధోరణిలో నీ ప్రవర్తన ఉన్నది. కాబట్టి మేమేమంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ నీలాంటి నాయకుడు మా రాష్ట్రానికి వద్దు. మా రాష్ట్రంలో ఈడ పుట్టినోడు మేము తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మేము మా రాజకీయాలు మేము చేసుకుంటాం, నువ్వు జోక్యం చేసుకోకు. నీ రాష్ట్రంలో ఏమంటారు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో గాదె సాయి కృష్ణ అటువంటి పిల్లోని కొట్టి చంపిర్రు. ఇప్పుడు మిస్టరీగా మారినది, చంపిర్రా బూడిది చేసిర్రా అని ఏడున్నాడో తెలియదు అని పట్టుకో. నీ రాష్ట్రంలో పిఠాపురంలో మల్లం అనేటువంటి గ్రామంలో మాలోళ్ళని వెలివేసి చంపిరు, సురేష్ అన్న పిల్లగాని చంపిరు. అలా 100,000 కేసులు చూపిస్తాను. నువ్వు ఆంధ్రప్రదేశ్ ఉద్ధరించిన తర్వాత తెలంగాణలోకి రా, ఇక్కడ అడుగు పెట్టు, పార్టీ పెట్టు, మేము వద్దంటలే. గతంలో నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ జిల్లా పొడి చేసినావు అనుకుంటే ఆడ చూసి 50 ఓట్లు 30 ఓట్లు వచ్చినాయి. అది నీ పరిస్థితి. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే నీ పెత్తనం మాకొద్దు, మా రాష్ట్రంలో మీరు రాజకీయాలు చేసుకుంటావు, నువ్వు గో బ్యాక్, నువ్వు ఆడు గో బ్యాక్, మార్వాడీలు గో బ్యాక్ అంటారు, ఆంధ్ర వాళ్ళు గో బ్యాక్ అంటారు, ఏర్పాటువాదం మంచిది కాదు అని అంటారు. ఏర్పాటు మేమన్నా సపరేట్ మళ్ళా పాకిస్తాన్ తెలంగాణతోని పోల్చినవు. నీ అనుచరులు ఏమో జిహాదీవాదం, కశ్మీరీ ఏర్పాటువాదం లాగా తెలంగాణ ఏర్పాటువాదం ఉందా, తెలంగాణ మాస్టర్ ఎంత ధైర్యం ఉండాలరా మీకు ఎదవల్లారా. ఇదే తెలంగాణలో ఆగస్టు 15 చేసుకోవట్లేదారా, మేము జనవరి 26 చేసుకోవట్లేదా, రిపబ్లిక్ డే చేసుకోవట్లేదా, ఇండిపెండెన్స్ డే చేసుకోవట్లేదా, జాతీయ గీతం తెలంగాణ ప్రజలు వాడట్లేరా, జనగణమన తెలంగాణ ప్రజలు వాడట్లేరా, వందే మాత్రం చదవట్లేరా, జెండాకు సెల్యూట్ చేయట్లేరా, భారత రాజ్యాంగం ఇక్కడ అమలు కావట్లేదా. ఈ భారత రాజ్యాంగమే కదా భారతదేశాన్ని మొత్తం నడిపేది. సపరేట్ రాజ్యాంగం ఏమైనా ఉందా? మీ ఆంధ్రప్రదేశ్ లో పనికి మళ్ళీ రెడ్ బుక్ అని పెట్టుకునే రాజ్యాంగం ఏమైనా ఉందా మాకు? ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నువ్వు దేశ ద్రోహివి, నువ్వు రాజ్యాంగ వ్యతిరేకివి, నువ్వు తెలంగాణ వ్యతిరేకివి. ఖబర్దార్. ఏమనుకుంటున్నావు? మా శ్రీకాంతాచారి పెట్రోల్ నెత్తి మీద పోసుకొని అంటు పెట్టుకొని జై తెలంగాణ అన్నాడు. అమ్మ కావాలా నాన్న కావాలా అనలే. ఎందుకన్నాడు? నీ ఆంధ్రుడు చేసిన దుర్మార్గం వల్ల. ఆంధ్ర పాలకులు తిట్లా, మేము పాలకులు తిట్టినాం, ప్రజలు తిట్టినాం. ఎక్కడన్నా ఎంత ధైర్యం? నువ్వు ఏం మాట్లాడతావు? కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడతావు. కాదండి, మీలాంటి జర్నలిస్ట్ అడిగితే ఆంధ్ర వాళ్ళని తిట్టలేదా అండి ఎవరినన్నా మేము? లగడ పాటిగాడు ఇప్పటికంటే లగడ పాటిగాడు లంగా పాటిగాడు వాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు దొంగ ఇప్పటికీ తిడతాం. మా తెలంగాణ బిడ్డలు చచ్చిపోతా ఉంటే వీళ్ళు అడుగున తెలంగాణకు అడ్డుపడ్డారు. మాకు బాధ ఉండదా బ్రదర్? నేను తిట్టమా? నా తల్లిని చంపినోడు నేను తిట్టొద్దా? నా అన్నని చంపినోడు అన్న సాగు కారణమైన తిట్టొద్దా? ఇప్పటికి తిడతాం. టీజీ వెంకటేశ్వర తిడతాం, లగడ పార్టీని తిడతాం, ఈసారి నేను రోషయ్యని తిడతాం, టీజీ వెంకటేశ్వర తిడతాం, పవన్ కళ్యాణ్ కూడా తిడతాం. ఎందుకంటే నువ్వు వ్యతిరేకివి, నీకు ఎందుకు ఇష్టం లేదు. నువ్వే చెప్పు. మన వరంగల్ సభలకు పోయి నువ్వేమన్నావు? ఎంత ధైర్యం కేసీఆర్ నీకు ఆంధ్ర తెలంగాణ విడదీస్తాను. అప్పుడు కేసీఆర్ డైలాగ్ వదిలేడు, వాడేవాడో సినిమా హీరో అంట. నా కొడుకు సినిమాలు కూడా నేను చూడ, నేను నన్ను అంటే నాకు బాధ లేదు, కానీ నా పోరాటాన్ని రాష్ట్ర నవమానితే నా కొడుకు అన్నాడంటే తునకలు అవుతారని ఆయన డైలాగ్ వదిలేడు. మళ్ళీ వచ్చి ఆయన నాకు ఇష్టమైన నాయకుడు కేసీఆర్ అన్నట్టు. మళ్ళీ ఇటు వచ్చి కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం అని అంట. నీ ఒక స్టాండ్ లేదు నీకు. ఢిల్లీలో కూర్చొని జాతీయవాదం అంటే ఏంటి అండి నాకు అర్థం కాదు. నువ్వు ఇట్లా హూ అంటే జాతీయవాదం అవుతుందా? సచిన్ జాదవ్, నేను పోయిన 700 కిలోమీటర్లు తెలంగాణ నుంచి మహారాష్ట్రకి పోయిన సచిన్ జాదవ్ ఆపరేషన్ సింధూర్లో చచ్చిపోయింది. చిన్న పసి బుగ్గలు 6 నెలల పసి పిల్లోడు. నేను పోయినా, నువ్వు పోయినావా? అదే చిత్తూరు జిల్లాలో మన నాయక్ మురళీ నాయక్ అనేటువంటి ఒక ఆర్మీ జవాన్ చచ్చిపోతే ప్రధానమంత్రి నిన్ను పరామర్శించిండు, కానీ జవాన్ ఇంటికి ఎందుకు పోలేదు? నువ్వు రాజకీయ నాయకుడు పోయి నీకేమైతుంది? నువ్వు నీకు మంచిగా ఉండాలని కోరుకుంటు. నేను పొద్దుమాపు చూసుకోవడానికి నీ కార్యకర్తలు ఉన్నారు, నీ కుటుంబం ఉన్నది, నీకు బంధం బలగా ఉన్నది, డబ్బులు ఉన్నాయి. నువ్వు ఎందుకు పోలే? ప్రధానమంత్రి ఎందుకు పోలే? కాబట్టి మీరంతా రాజకీయ ప్రయోజనాల కోసం ఏమంటారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో పుల్లలు పెట్టే నాయకులు. మీకు ప్రజల ప్రయోజనాలు కాదు. దేశభక్తి గురించి మాట్లాడినావు కదా, ప్రధానమంత్రి ఎందుకు పోలే మరి పరామర్శకు?
మీరు ఇవన్నీ క్వశ్చన్ చేస్తా ఉంటే మిమ్మల్ని యాంటీ నేషనల్స్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అరే ఈ దేశం నాది మేము 5 ఉన్నాము, వీళ్ళు 100 మంది ఉన్నారు అని చెప్పి కొంతమంది మహిళా నాయకురాలు కూడా బీజేపీ నుంచి ఈ రోజు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీ ఫోటోలు పెట్టి కూడా పోస్టులు పెడతా ఉన్నారు. అండ్ దానికి సంబంధించి ఏం చెప్తారు? 8 మంది ఉన్నారు కదా వాళ్ళు. తెలంగాణ గురించి మాట్లాడదాం. దేశంలో తెలంగాణ ఒక్కడే మీ అందరికి మీరు అంటారు కదా, మీరు 5 మేము ఎంత 100 మంది అంట ఎవరు యాంటీ నేషనల్స్. మీకు ఎవరైతే దీంట్లో మీద క్వశ్చన్ చేస్తా ఉన్నారో పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, బీజేపీ మీద కావచ్చు, క్వశ్చన్ చేసేటటువంటి వాళ్ళందరినీ ఒక ఘాటిని కట్టేసి మేము 5 అని చెప్పి మౌనిక సుంకర కావచ్చు, ఇంకా వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఇప్పుడు వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు, వాళ్ళు బతుకొచ్చినటువంటి 6 ఏళ్ళ బూట్లు నాకేటోళ్ళు. ఓకేనా, వాళ్ళ నాయకుడు కూడా అట్లనే నాకిండు. వాళ్ళది దేశం కాదన్నా, వాళ్ళ బతుకొచ్చినటువంటి 6 ఏళ్ళ బూట్లు నాకేటోళ్ళు. నేను పురాతన వాదిని, ఈ దేశం మూలవాసిని. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇక్కడ ఈ దేశంలో నాకు హక్కులు. నిజమైన హిందువులా మీరు? నేను మూలవాసిని బ్రదర్. అంటే నువ్వు హిందూ అంటే కాక్రోచ్ పార్టీకి ఎందుకు పోయిరు అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నా. కాక్రోచ్ పార్టీలో ఉన్నారు మా తమ్ముళ్ళు, మా అన్నలు, నిరుద్యోగులు, కష్టపడి రాత్రి పగలు చదువుకుంటే నీటి పేపర్ లీక్ చేసినటువంటి దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉంటే వాళ్ళకి మద్దతుగా మేము పోయినాం. తప్పే ఉన్నది. కాక్రోచ్ పార్టీ వాళ్ళు యాంటీ నేషనల్స్ అంట కాక్రోచ్ పార్టీలో ఉన్నటువంటి చెప్పు తీసుకొని కొడతాం అట్లా అన్నోని. భారత రాజ్యాంగం పట్టుకున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకున్నారు, భగత్ సింగ్ ఫోటో పట్టుకున్నారు, జాతీయ జెండా పట్టుకున్నారు. నీ గుండె మీద చేసుకొని చెప్తాముడు. ఇందిరా పార్క్ లో వాళ్ళు జనగణమన వాళ్ళే, వందే మాత్రం వాళ్ళే. ఏ రాజకీయ జెండాలు అన్నాడు కనపడ్డాయా? అరే నువ్వు కూడా రా బ్రదర్. నువ్వు బీజేపీ వాళ్ళ నాయకులు కూడా కండ వాళ్ళకు పక్కన పెట్టేసిరా, విద్యార్థులకు మద్దతు ఇద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ధర్మేంద్ర ప్రధానే కదా రాజీనామా చేయాలని డిమాండ్ చేద్దాం బ్రో. అన్ని పార్టీలు వచ్చినాయి కదా. దానికి నాగేశ్వరరావు సార్కి ఏమైనా పార్టీ ఉన్నదా? తులసి చంద్ గారికి ఏమైనా పార్టీ ఉన్నదా? తెలంగాణ శ్యామకు పార్టీ ఉంది, కానీ కండవ పక్కన పెట్టి వచ్చిండు అంతేనా? అక్కడ ఏమైనా పార్టీ లైన్ లో చిన్న మాట నేను మాట్లాడినట్టు చెప్పు. ఎస్ నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి, ఏమైంది అని అడిగినాం. తెలంగాణ ప్రభుత్వం కూడా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఏమైంది అని అడిగినాం. పేపర్ లీకేజ్ అయింది, రాత్రి పలు కష్టపడి వాళ్ళు చదువుకుంటే నువ్వు పేపర్ లీకేజ్ చేసి విద్యార్థులు 5 విద్యార్థులు తర్వాత సంఖ్య పెరుగుతున్నది రోజుకి. వీళ్ళందరి విద్యార్థుల సావులకు కారణమైనావు. నీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇందుకు బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళ డిమాండ్ మద్దతుగా మేము పోయినాం బ్రదర్. యాంటీ నేషన్ ఈ నా దేశం, మీరెవరు యాంటీ నేషన్ అనడానికి? మీరు పక్క దేశం నుంచి బతుకొచ్చిన వాళ్ళు. ఈ దేశం నాది, ఈ భూమి నాది, ఈ నేల నాది. మీరు పక్క దేశం వాళ్ళు, ఈ దేశమే నాది. గట్టిగా మాట్లాడితే మీరు దేశద్రోహులు. మీరు పోవాలి గట్టిగా మాట్లాడితే. 8 మంది మీరు ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీ అందరికీ తెలంగాణ, నా పేరు తెలంగాణ శ్యామ్. తెలంగాణ మీరు వాళ్ళు 500 మంది 200 మంది ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంపీలు మొత్తం? ఎంతమంది ఎంపీలు ఉన్నారు? మీ 18 మంది ముఖ్యమంత్రులు తెచ్చుకోండి. మీ బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, నా తెలంగాణ జోలికి వస్తే మీరు 500 మంది, మీరు 5 అంటారు కదా, మీరు 5000 మంది ఎంపీలు తెచ్చుకోరు. ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు. ఎంతమంది ఉన్నారు మరి, ఎంతమంది వాళ్ళు ఎంపీలు నాకు లెక్క తెలియదు తమ్ముడు. మొత్తం 554 మంది కదా. దాంట్లో మీరు ఎంతమంది ఎంపీలు ఉన్నారు? మీరు అందరూ అండి, నేను ఒక్కనే వస్తా. తెలంగాణ శ్యాము 100 సార్లు 1000 సార్లు నా రాష్ట్రం కోసం నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మీలాగా పనికి మాల డైలాగులు వదిలేసేటువంటి వాడు కాదు. కాబట్టి తెలంగాణను అవమానిస్తాం మేము. ఆ ఆంధ్రోడు పెత్తనం ఇక్కడ చలాయిస్తా ఉంటే మేము వాడిని స్వాగతిస్తాం. పాకిస్తాన్ తో పోలిస్తే మేము ఊరుకుంటాం అని అంటే మీరు ఊరుకుంటారేమో. మీరు ఎంగిలి మెతుకులు తినేటోళ్ళు, మోసే నీళ్ళు తాగేటోళ్ళు ఊరుకుంటారేమో. మేము తల్లిపాలు దాగి పెరిగిన వాళ్ళం. మాకు పోరాట స్ఫూర్తినిచ్చిన మా సాగలేళ్ళవ, దొల్లి కొమరయ్య, మా గద్దరన్న, గూడాంజన్న, మన చనిపోయినటువంటి అందశ్రీ దాకా ఇదే నేర్పించారు. తెలంగాణ కాలేజీ గారు చెప్పినట్టు మాకు తెలుసు కదా, మేము ఎవరిని కొట్టం తిట్టాం. మా తెరువుకు రానంత వరకు. మా నేల తెరువుకు వస్తే గనక ఎట్లా కొట్టాలనో ఎట్లా తిట్టాలనో ఏ పద్ధతిలో బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. ఫైనల్ గా ఇప్పుడు ఎవరైతే మీలాగా క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఇట్లా మాట్లాడేటోళ్ళందరికీ మీద ట్రోలింగ్స్, కింద కామెంట్ సెక్షన్ లో విపరీతమైన బూతులు, అవి చదవడానికి కూడా సంస్కారం లేని బూతులు నడుస్తా ఉన్నాయి. విప్లవశ్రీ అని చెల్లున్నది. ఎప్పుడన్నా కడుపు నిండా కలిస్తే అన్న అని పిలుస్తుంది, చెల్లె అని పిలుస్తా. ఆప్యాయంగా ఏం నడుస్తుందమ్మా అంటే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలపైన మేము కొట్లాడుతున్నాను. ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఒక సామాజిక సమస్యలను లేవనెత్తుతూ తను రాజకీయంగా క్రిటిసైజ్ చేస్తూ ఎక్కడ కూడా తను బూతులు మాట్లాడదు. ఈ విధవల్లాగా బూతులు మాట్లాడదు. మీకు కూడా మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు లేరారా? మీరు తల్లిపాలు దాగి పెరగలేదారా? ఏమున్నాయని అడుగుతారా? నీ తల్లికి పైన ఏమున్నాయో ఆ చెల్లెకి కూడా అయ్యే ఉంటాయి రా విధవల్లారా. నీ చెల్లెనో నీ అక్కనో అయితే ఇట్లనే మాట్లాడతారా? ఇదేనారా మీరు నేర్చుకున్న ధర్మం, దేశభక్తి? ఇదేనా జాతీయవాదం? పవన్ కళ్యాణ్ అందభక్తులు మీరు ఇదేనా నేర్చుకునేది జాతీయవాదం? బీజేపీ అందభక్తులు ఇదేనా మీరు నేర్చుకునేది? వాళ్ళకి సపోర్ట్ చేసే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తా ఉన్నాయి? రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ కనుసన్నల్లో తెలంగాణ ప్రజలు వాళ్ళ భుజాల మీద తుపాకి పెట్టి నువ్వు కూడా ఓ గోలీ కాలుస్తున్నావా? ఎంత దుర్మార్గం ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? తెలంగాణలో ఇటువంటి మతోన్మాదం గతంలో ఎప్పుడైనా చూసినావా?
ఎప్పుడు చూడలే. నువ్వు నల్లమల్ల పెద్ద పులివి, సింహాని, జింకవి అయితే కనుక ఏది నీ పనితీరు ఏది? పులి యొక్క పనితీరు ఏది? నీ జింక నువ్వు ఏ జంతువు నాకైతే తెలియదు. మనుషులు నిన్ను ఎవరైతే మనిషిలా చూడట్లేదు, నువ్వు జంతువు అని నువ్వే చెప్పుకున్నావు, పులిని అని చెప్పుకున్నావు. మరి ఏది నీ సింహం ఏది? మరి నీ పిల్లల్ని కాపాడాలి కదా. తెలంగాణలో అందరూ నువ్వు అయితే ముఖ్యమంత్రి పెద్ద అన్నావు కదా తెలంగాణ రాష్ట్రం, మరి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత నీదే కదా. పక్కన ఉన్నటువంటి దున్నపోతులు అన్ని వచ్చి ఇక్కడ పడతా ఉన్నాయి కదా, మరి కాపాడాలి కదా. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే, రేవంత్ రెడ్డి పోలీస్ యంత్రాంగం సరిగ్గా పని చేయకపోవడం వల్లనే ఆంధ్రోడు వస్తుండు, మన మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. వాడు గుజరాత్ వాడు తాగుపోతాడు అంటాడు, మనకు పని చేత కదా అంటాడు, మనం పొద్దున్నే లేవమంటాడు. వాడు గుజరాత్ వాడు మార్వాడు వచ్చి మనం తిడతాడు, కులం పేరుతో కొడతాడు, పాల వృత్తిని అవమానిస్తాడు, మాదిగ వృత్తిని అవమానిస్తాడు, అందరితో అమ్మనాబూతులు తిట్టాలి, ఆంధ్రోల విగ్రహాలు తీసుకొచ్చి ఈడబెడతారు. మన రాష్ట్రం పుణ్యానికి దొరికింది. ఈ రేవంత్ రెడ్డికి దున్నపోతు మీద వాడబడి మీద ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత వాయిస్ తిప్పినా ఆయన పని ఆయన చేసుకుంటా పోతా ఉన్నాడు. నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోడు, మూసి ప్రక్షాళన అని చెప్పేసి పేదవాళ్ళు ఇల్లు కూడా కొడతా ఉన్నాడు. నేను బండి బగిరని అరెస్ట్ చేయమని చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారు, పోరాడే వాళ్ళని. ఏమై ముఖ్యమంత్రి తమ్ముడు ఈయన ఏం చదువుకున్నాడు దేనికి? వాళ్ళ దాంట్లోనే మళ్ళా గాంధీ భవన్ లో కూర్చొని ఏమంటారు మహాత్మా గాంధీని కూడా తిట్టే అంత స్వతంత్రం ఉంటది, మళ్ళంతా అంత డెమోక్రసీ ఉంటది, అంత ప్రజాస్వామ్యం ఉంటది. ఎక్కువ ప్రజాస్వామ్యం ఉన్నా మంచిది కాదు. కాబట్టి ఆ గాంధీ భవన్ లో కూర్చొనే ఆయన తిట్టుర్రి, ఆ రేవంత్ రెడ్డిని తిట్టుర్రి, ఆ రాజగోపాల్ రెడ్డికో పంచాయతీ మంచి మంత్రి పదవి కావాలని ఆయన కొట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఈయన మొత్తం రెడ్డిలను పెట్టుకున్నాడు. అంటే మంచి రెడ్డిలు కూడా ఉన్నారు, నేను వాళ్ళని వ్యతిరేక భీమరెడ్డి, నరసింహారెడ్డి లాంటి మంచి వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తి అయితే ఈయన కాదు. ఈయన ఒక ఫ్యూడల్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, ఈయన పెట్టుబడిదారులకు కొమ్ము కాసేటువంటి వ్యక్తి, తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబు నాయుడు వదిలినటువంటి బాణం. ఈ రేవంత్ రెడ్డిని ఎంత తొందర ఓడిస్తే అంత మంచి తెలంగాణకు జరుగుతుంది తమ్ముడు. థ్యాంక్ యూ.